అందరూ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతం కోసం జిల్లాల వారీగా సమాచారం తెప్పించుకుని సమీక్షించుకుని క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ప్రతి చోట కూడా ఒక అద్భుతమైన పట్టుదలతోటి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ విజయం కోసం రాష్ట్రంలో ప్రజలు కోరుతున్న విధంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మా వంతు మేము కష్టపడి సహకరించి ఈ రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పందాల్లో ముందుకు తీసుకురావాలని తపనతోటి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ రుణపడి ఉంది. అందులో భాగంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభించి ఈ వారాహి విజయయాత్ర ద్వారా అనేక నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపైన పూర్తి అవగాహన తెచ్చుకొని అక్కడ ప్రజానీకంతో ఆయన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక సమస్యలపైన ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మేమందరం కూడా గర్వపడుతున్నాం. అందులో భాగంగా నిన్న లాల్పురంలో పార్టీ కార్యాలయం, ఈ విషయం మరొకసారి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నిజాయితీగా కష్టపడి ఒక వాలంటరీ నెట్వర్క్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడడానికి ఇతర దేశాల నుంచి ఇక్కడున్న జన సైనికులు, మా నాయకులు అందరూ కలిసికట్టుగా ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరు అందులో భాగస్వాములు అయ్యే విధంగా, ఆ కార్యక్రమానికి ఒక మంచి స్ఫూర్తి వచ్చే విధంగా ఎంతో ఆదర్శవంతంగా నిలబడి అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటారు. ఆ విధంగా నిన్న 6 సెంట్ల భూమి దాతలు ముందుకొచ్చి ఇచ్చినప్పుడు పార్టీ కార్యాలయం హైవే పక్కన అద్భుతంగా నిర్మాణం చేసుకుని పార్టీ కార్యక్రమాల కోసం ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా నిలబడ్డారు. ఆ తరుణంలో రాష్ట్రంలో ఎందుకు వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అవసరం అని చెప్తున్నామో మీ అందరికీ అర్థం అవ్వాలి. వాలంటీర్ వ్యవస్థ గురించి, డేటా సెక్యూరిటీ గురించి, పర్సనల్ డేటా ఎవరి చేతిలో పోతుందో అర్థం కావడం లేదు, భయం వేస్తోంది, జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయన పైన వ్యక్తిగత దాడులు చేసి సమస్య పైన మాట్లాడకుండా ఆ సమస్య గురించి పక్కదారి తీసుకునే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రభుత్వం ప్రయత్నించింది. కేసులు పెడతామని భయపెట్టించారు. ప్రాసిక్యూషన్ చేయడానికి జియోలు హడావుడిగా రాత్రి ఇచ్చేశారు. వాలంటీర్ల ద్వారా కేసులు పెట్టించారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటి? ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారు? ఎవరైతే మీరు 5,000 రూపాయలు ఇచ్చి పాపం వాలంటీర్ని ఇంటింటికి తిప్పుతున్నారో వాళ్ళ ఫోన్ల ద్వారా మీరు సేకరించిన సమాచారం ఏ సంస్థకి వెళ్తోంది? దీన్ని పర్యవేక్షించేది ఎవరు? రేపటి రోజున ఏమైనా పొరపాటు జరిగితే ఎవరిని మేము ప్రశ్నించాలి? ఎందుకు మీకు ఇంత లోతైన సమాచారం మీకు ఎందుకు? మా ఇంట్లో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని ఏసీలు ఉన్నాయి, కార్ నంబర్ ఏంటి, 2 వీలర్ నంబర్ ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఎందుకు, ఆధార్ కార్డు ఎందుకు, ఇవన్నీ వివరాలు తీసుకొని 360 డిగ్రీ ప్రొఫైలింగ్ అని చెప్పి హైదరాబాద్ నానక్రామ్గూడలో ఉన్న ఒక సంస్థకి వీళ్ళు అప్పచెప్పి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ దాదాపు 1000 మంది ఎంప్లాయీస్తో వీళ్ళు మండలాల వారీగా, కార్పొరేషన్లో ఉన్న డివిజన్ల వారీగా, వార్డుల వారీగా మున్సిపాలిటీలో వీళ్ళు నిర్ణయిస్తున్నారు. ఒక సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకి గౌరవం లేదు. వాళ్ళు ఏం చేయలేరు పాపం. మేము సర్పంచులు సమావేశం ఏర్పాటు చేస్తే వాళ్ళ ఆందోళన మామూలు విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సర్పంచులకి రూపాయి కూడా ఇవ్వకుండా తారుమారు చేశారు. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, ముఖ్యమంత్రి గారి పేషీలో జరిగిన తతంగం గురించి ఎందుకు మాట్లాడరు? ఇదే డేటా చోరీ గురించి, ఇదే వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కదా. ఇది డైరెక్ట్గా తాడేపల్లిలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన ఇంట్లో జరిగిన డేటా చోరీ. ఇది ఈ ఫైలింగ్ అనే మాటతోటి, డిజిటల్ సిగ్నేచర్ అనే మాటతోటి ముఖ్యమంత్రికి తెలియకుండా వందల సంఖ్యలో ఫైళ్ళు సంతకం అయిపోయి కిందకి వెళ్ళిపోయినాయి అనే మాట బయటికి వచ్చినప్పుడు ఎందుకు దీనిపైన మీరు సమగ్రమైన విచారణ జరిపి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ముఖ్యమంత్రిగా
ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగితే ఎవరు చెప్పుకుంటాం? మరి ముఖ్యమంత్రి గారు చెప్పుకునేది, ఆయనకే కదా ఆపాదించేది తప్పు. అదేవిధంగా వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు చెప్పాలి? ఎవరిని అడగాలి? సూపర్వైజర్ ఉన్నారా? మంత్రి ఉన్నాడా? ఎమ్మెల్యే దానికి బాధ్యత తీసుకుంటారా? లేదా ముఖ్యమంత్రి దానికి బాధ్యత తీసుకుంటారా? ఏదో కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఇచ్చేసి, గతంలో మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులు సమాచారం రాస్తే మన ఆర్థిక పరిస్థితుల గురించి హడావిడిగా 4 ఎంప్లాయీస్ని మేము గుర్తించాం, వీళ్ళే తప్పు చేశారని చెప్పి పాపం అన్యాయంగా వాళ్ళని సస్పెండ్ చేశారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఒక నియంతలాగా ప్రవర్తించే ఈ ముఖ్యమంత్రి ఎందుకు తన కార్యాలయంలో ఇంత పెద్ద పొరపాటు జరిగితే దాని గురించి చర్యలు తీసుకోలేదు? ఎటువంటి ఫైల్స్ అవి? భూములకు సంబంధించిన ఫైల్సా? మైనింగ్కి సంబంధించిన ఫైల్సా? ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఫైల్సా? పోస్టింగ్కి సంబంధించిన ఫైల్సా? చెప్పమనండి. దీనిపైన ఎంక్వైరీ చేసి ప్రజలకి ఖచ్చితంగా దీనికి సమాచారం అందించాలి, సమాధానం చెప్పాలి. దాదాపు 225 ఫైల్స్ ఈ విధంగా జరిగిపోయినాయని చెప్తున్నారు. ఎక్కడుంది మీలో పారదర్శకత? ఏది చూసినా దాపరికం, ఏది చూసినా బటన్ నొక్కే కార్యక్రమం. నిజాయితీగా మీరు అందరికీ మంచి పరిపాలన అందిస్తారని నమ్మకంతో ఈ స్థాయిలో మీకు ఓట్లేసి జనం 151 సీట్లు వేస్తే మీరు చేసింది ఏంటి? ప్రతిరోజు మీరు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలు ప్రజలకి ఉపయోగపడాల్సింది పోయి ప్రజల జీవితాల్లో వ్యతిరేకంగా నిలబడే ప్రక్రియ ఇది. గుంటూరు నగరంలో, గుంటూరు జిల్లాలో వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి? వ్యవసాయ రంగానికి ఏం చేశారు? ఎక్కడైనా కాలువ మరమ్మతులు చేశారా? ఎక్కడైనా చెడిపోయిన లాకులు, గేట్లు ఏమైనా మార్చారా? పులిచెందుల్లో ఆ రోజు గేటు ఇబ్బంది అయితే ఈ రోజు వరకు మీరు గేటు మార్చగలిగారా? రైతులకి మీరు పెట్టిన కష్టాలు సామాన్యమైన విషయం కాదు. ఏ కోణం నుంచి చూసినా సామాన్యుడు చితికిపోతున్నాడు ఈ ప్రభుత్వం చేతిలో. ఇసుక గురించి ఏ విధంగా మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఇసుక రీచ్లో పోయి పోరాటం చేస్తున్నారో మీకు తెలుసు. చివరికి కోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేసి మమ్మల్ని ఎవడు ప్రశ్నించే అనే భావనతోటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని రోజుకి ఇన్ని కోట్ల డబ్బులు అక్రమంగా మీరు సంపాదిస్తుంటే ఏమైపోతుంది మన రాష్ట్రం? కేవలం మీరు, మీ కుటుంబం, మీ చుట్టూ ఉన్న 10 మంది వాళ్ళకే ఈ ఆర్థిక వ్యవస్థ, ఈ రాష్ట్రం, ఈ పరిపాలన పరిమితం అయితే ఏమైపోతుంది? నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. ముఖ్యమంత్రి కార్యాలయంలో నా దృష్టికి వచ్చిన నేనే ఆశ్చర్యపోయాను. గతంలో ఏనాడనే వినలేదు ఇటువంటి పరిస్థితి. ఏ ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా తన పేషీలో అవకతవకలు జరిగినాయి, చేతులు డబ్బులు మారుతున్నాయి విపరీతంగా. కరప్షన్ అనేది మనం ఊహించని విధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుగుతోంది. చాలామంది వచ్చి నా దృష్టికి తీసుకొచ్చారు. చిన్న చిన్న పోస్టింగ్స్ విషయంలో కూడా డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఇది ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి పర్యవేక్షణలో జరుగుతోంది? దీనిపైన ఒక సమగ్రమైన విచారణే కాకుండా ఈ సమాంతర వ్యవస్థని అరికట్టాలి. ఎందుకంటే వివిధ శాఖల్లో వాళ్ళు చేసుకోవాల్సిన పనులు కూడా కేవలం ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుంది, వాళ్ళే చేస్తున్నారు. మంత్రులకు అసలు సమాచారం లేదు. ప్రతిరోజు మంత్రులు వాళ్ళ శాఖలపైన ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టరు, కానీ పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి దానికే విమర్శలకి పరిమితం అవుతారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం మనందరికీ ఉంది. అందులో ప్రధానమైన బాధ్యత జనసేన పార్టీ నుంచి మేము అందరం తీసుకుంటాం, నిలబడతాం, పోరాడతాం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేకంగా గుంటూరు జిల్లా పైన ఫోకస్ పెట్టాం. మంగళగిరిలో మా కేంద్ర కార్యాలయంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శిక్షణా కార్యక్రమాలు, సమాచారం అందించే విధంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 25 మంది ముఖ్య నాయకులను పిలిపించుకుని వాళ్ళందరితో సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మండలాధ్యక్షులకు, అక్కడున్న కమిటీలకు ఏ విధంగా మనం ఈ ఓట్లు దుర్వినియోగం చేస్తున్నారు, ఏ విధంగా ఓట్లు పార్టీల పరంగా ఎంపిక చేసి తొలగిస్తున్నారు, ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఈ అంశాలపైన కూడా ఆయన చాలా లోతుగా వీళ్ళందరికీ కూడా శిబిరాలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేయబోతున్నాం. ఇది మన రాష్ట్రానికి ఎంతో అవసరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా
వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన వచ్చే విధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మీ అందరం ఆ దిశగా కష్టపడి పనిచేసుకుంటూ వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. జనసేన పార్టీ అభ్యర్థిగా ఖచ్చితంగా నేను తెనాలి నుంచి నేను పోటీ చేస్తాను. ఈ ముఖ్యమంత్రి గారు పదవిలో లేనప్పుడేమో సిబిఐని నమ్మరు, సిబిఐ నమ్ముతారు, పదవిలో రాగానే సిబిఐని నమ్మకూడదు అంటారు. సిఐడి పరిస్థితి మరి ఆయనకే తెలుసు ఏ విధంగా జరుగుతుందో. అది కూడా ఒక సమాంతర వ్యవస్థనే, ఆయన చేతుల్లోనే ఉన్న వ్యవస్థ. ఇది మనం డిమాండ్ చేసేదేంటి? ఆయన ఎంక్వైరీ చేసి మిమ్మల్ని అందరినీ పిలిపించుకుని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా కార్యాలయంలో ఈ విధంగా జరిగింది, పొరపాటైంది, వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేసాం, వాళ్ళపైన అన్ని విధాలుగా మేము శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఒక హామీ ఇవ్వమనండి. అది మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఎందుకు మీడియా మిత్రులు ఎందుకు పిలిచి మాట్లాడు ముఖ్యమంత్రి? ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టాడు? ప్రతిపక్ష పార్టీగా మేము ప్రతిరోజు ప్రజల పక్షాన గలం విప్పినప్పుడు ముఖ్యమంత్రి కూడా మీ దగ్గర కూర్చుని మీతో కొన్ని సమాచారం తెప్పించుకొని మీతో కూడా చర్చించవచ్చు కదా. ఫోర్త్ పిల్లర్ కదా మనకి, ఫోర్త్ ఎస్టేట్. మీడియా మిత్రులు ఎందుకు పిలిపించుకుని మాట్లాడు ముఖ్యమంత్రి? వెంకటేశ్వర స్వామిని నల్లరాయితో పోల్చిన భూమన కరుణాకర్ రెడ్డికి ఇప్పటికి అక్కడ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, కొన్ని పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేన ఏం చెప్తుంది దీని మీద? అంటే మా స్థానిక నాయకులు ఎప్పటి నుంచో టీటీడీలో జరుగుతున్న అవకతవకలపైన నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారండి. భక్తులకు చక్కటి సౌకర్యాలు, ప్రతి ఒక్క భక్తుడిని ఒక సామాన్యుడిగానే గుర్తించి ఏ ఒక్క భక్తుడి కూడా ఇబ్బంది కలగకుండా చక్కటి దర్శనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత టీటీడీది. అటువంటి వ్యవస్థని వీళ్ళు ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా వీళ్ళు మార్చేసుకుని శ్రీవాణి ట్రస్ట్ గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. మీరు 10,000 రూపాయలు మీరు ఒక స్పెషల్ దర్శనం టికెట్ కొనుక్కుంటున్నప్పుడు ఎందుకు మీకు రసీదు రాదు? ఎక్కడ జరుగుతుందో ఎట్లా చెప్పండి? మీరు ఒక చిన్న కొట్టుకు వెళ్ళి ఒక వస్తువు కొనుక్కుంటే 50 రూపాయలతోటి మీ ఫోన్పే ద్వారా మీకు ఇమీడియట్గా మీకు మెసేజ్ రాదా 50 రూపాయలు మీరు వాడుకున్నారని? మరి ఎందుకు శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు మీరు జమ చేస్తున్నప్పుడు మా ఖాతాలోంచి ఎందుకు దానికి మీరు రిసీట్ ఇవ్వరు? ఎందుకు దానికి మెసేజ్ రాదు? 500 రూపాయలకే ఎందుకు వస్తుంది మెసేజు? ఇటువంటి ఈ తరుణంలో అక్కడ జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి పదే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అక్కడ ఉన్న మా నాయకులు ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. ఇది ఎవరి సొంతంగా వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు కాదు ఇవి. పాలకపక్షం అనేది ప్రజల పక్షాన్ని నిలబడాలి, భక్తుల పక్షాన్ని నిలబడాలి, భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందించాలి. అంతేగాని వీళ్ళు ఒక కమర్షియల్ ఎంటర్ప్రైజ్గా మార్చేసుకుని ఆ వ్యవస్థని కేవలం వాళ్ళ నెట్వర్క్ పెంచుకోవడానికి, వాళ్ళకున్న మిత్రులు, బంధువులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పెద్దలకి ప్రత్యేకంగా వీళ్ళు సౌకర్యాలు కల్పించి స్వామివారి దర్శనం ఇప్పించినంత మాత్రాన వీళ్ళు మన రాష్ట్రానికి మాత్రం ఏం మేలు చేయడం లేదు. ఏమండి, జనసేన పార్టీ నిర్మాణం అనేది నిదానంగా, జాగ్రత్తగా, అంచెలంచెలుగా ఎదుగుతూనే వస్తున్నాం. అనుబంధ సంస్థలు లేవని మీరు అనుకోవచ్చు. ఒక వర్తమాన రాజకీయ పార్టీగా మా ఆలోచన విధానాలు వేరేగా ఉంటాయి. చేనేత వికాస విభాగం ఏర్పాటు చేసాం, మత్స్యకార వికాస విభాగం ఏర్పాటు చేసాం, డాక్టర్స్ విభాగం ఏర్పాటు చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడానికి కేకే గారు ఉన్నారు, దానికి చైర్మన్గా అదొక విభాగం ఏర్పాటు చేసాం. కాబట్టి మీరు అనుకున్నట్టు విభాగాలు లేవని అనుకోవడం పొరపాటు. మా వీర మహిళలు ఉన్నారు, వీర మహిళలకు విభాగం ఉంది. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిదానంగా కష్టపడి వేసే అడుగు మాత్రం జాగ్రత్తగా, బలంగా వేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. దాని మేరకు మేము నిర్మాణం చేసుకుంటూ వెళ్తాం. కొంచెం ఓపిక పట్టండి, సమయం వచ్చినప్పుడు మీరు తప్పకుండా మీరు చూస్తారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.